హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెస్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక న్యూస్ ప్రోగ్రామ్ని ఒక సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. ప్రభుత్వాలు సంచార జాతుల మనోభావాలు పరిగణలోకి తీసుకుంటలేవు, కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసమే వెంపర్లాడుతున్నాయి. ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితం ఈ తెలంగాణ నేల. ఎందరో త్యాగాలతో నిర్మితమైన ఈ నేల రాష్ట్రం సాధించుకొని 10 ఏళ్లు దాటిన సంచార జాతుల కళ నెరవేరలేదు. అట్టడుగున వర్గాలైన సంచార జాతుల అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రంలో సంచార జాతులకు విద్య అందలేదు, ఉపాధి అందలేదు, కనీస వసతులు అందలేదు. ఈ సమగ్ర విద్యా విధానం సంచార జాతుల విద్యా విధానం కావాలి. ఈ జాతులలో ఉండే ప్రతి పౌరుడు ఉద్యమ బాట పట్టాలి. రాజ్యాధికారం కోసం దిశగా అడుగులు వేయాలి. కూటి కోసం బతుకు జీవుడా అని గ్రామ గ్రామాన తిరుగుతున్నాం. రాజ్యాధికారం కోసం వారంలో ఒక్క రోజైన గ్రామాలలో పట్టణాలలో తిరగాలి. సంచార జాతుల గొంతు వినిపించాలి. తప్పకుండా ఈనాడు ప్రజలారా ప్రతి ఒక్కటి ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుంది. సంచార జాతులు కూడా మీరు చైతన్యవంతం కావాలి. ఆనాడు లీడర్లు అడుక్కొని కూర్చుంటారు చూసినామా, అప్పుడు బుద్ధి చెప్పాలి. లీడర్లు కూడా జర స్వార్థ రాజకీయాలు వదిలేసి మాకేమొస్తుంది, మాకు ఏడేడ రావాలి, ఏడ కాంట్రాక్ట్ రావాలి, ఏడ పైసలు వస్తున్నాయి అటు కాదు, కొంచెం వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళకు కూడా చదువును అందాలి, వాళ్ళకు కూడా విద్యుత్ అందాలి. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అడవిలలో ఉంటున్నటువంటి సంచార జాతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఆ అడవులలోకి వెళ్ళి వచ్చేసి ఈ పట్టణాలలో బతుకుదామంటే వాళ్ళకి అసలు ఐడెంటిటీ లేకుండా పోతున్నది. సో ఖచ్చితంగా రాజకీయ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ యొక్క స్వార్థ రాజకీయాలు వదిలేసి, ఈ కపట బుద్ధి వదిలేసి ప్రజల గురించి ఆలోచించండి. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య ముస్తాబు. నేడు బాలరాముడి ప్రత్యేక అభిషేక పూజలు. 4 నిమిషాల పాటు బాలరాముడికి సూర్య తిలకం. ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా మరి ఈరోజు అయోధ్య రామ మందిర్లో ఘనంగా వేడుకలు, పూజలు, కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. ఏదైతే సూర్య తిలకం అంటే డైరెక్ట్ గా రాముడి మీద ఆ సూర్య తిలకం పడేటట్టు కన్స్ట్రక్షన్ చేయడం చాలా గొప్పతనం అది ఆ ఇంజనీర్స్. సో ఈనాడు అంగరంగ వైభవంగా భారతదేశంలో ప్రతి రామాలయంలో మరి కళ్యాణోత్సవాలు జరగడం కానీ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో భక్తులందరికీ ఉన్నటువంటి హిందూ భక్తులందరికీ కూడా రాముడి సీతారాముడి కృప కటాక్షాలు ఎల్లువేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా మా ప్రజా ఎన్కౌంటర్ వార్తాపత్రిక తరఫున కూడా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాము. శ్రీరామనవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆదివారం నవమి సందర్భంగా ఆలయంలో బాలరాముడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. అంతేకాదు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై పడనున్నాయి. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నవమి రోజు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు అభిషేకం, ఉదయం 10:40 నుంచి 11:45 మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్యకిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఆలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పరిమితి సంఖ్యలో పైపులు, కుంభాకార, పూటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది. 3:30 నిమిషాల పాటు కనిపించే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిణామంతో ఉంటుంది. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది అన్నట్టుగా. సో ఇది కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా చాలా పటిష్టమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థతో మంచి నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్స్ తో ఈ యొక్క ఆలయాన్ని కట్టడం జరిగింది. కాబట్టి ఈ అయోధ్య రామ మందిర్ అంటే ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎంతో మంది హిందువుల ప్రాణత్యాగాల ఫలితంగా ఈనాడు అయోధ్య రామ మందిరం మనం కట్టుకోవడం జరిగింది. ఎన్నో కొట్లాటలు, పంచాయతీలు, లొల్లిలు, దెబ్బలు, లాఠీ దెబ్బలు, తూటాలు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తేనే ప్రజలారా మనకి ఇప్పుడు గుర్తుంచుకునేటటువంటి ఈ యొక్క రామ మందిరం విలువ ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం అది. సో ఎటకేలకైతే రామ మందిరం కంప్లీట్ అయింది. సో ఈ రోజు అంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అభివృద్ధిని కాంక్షించేవారు బీజేపీకి ఓటేయండి. ఈసారి ఎంఐఎం కోటలు బద్దలు కొడదాం. ఎంఐఎంను పోషించిన
కాంగ్రెస్ బీఆర్ఎస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమకు సంఖ్యాబలం లేదని అందరూ అంటున్నారని, కానీ అభివృద్ధిని కాంక్షించేవారు బీజేపీకి ఓటు వేయబోతున్నారని బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇక అధికారంలో ఎవరు ఉన్నా మజ్లిస్ కు హైదరాబాద్ రాసి ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు. అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాయని ఆరోపించారు. సో మరి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారా లేదా? ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తం మైనార్టీ సోదరులే ఓటింగ్ సంఖ్య ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి మరి ఈనాడు అభివృద్ధిని కోరుకుంటే బీజేపీ పార్టీకి కూడా ఓటు వేసి గెలిపించాలి. ఖచ్చితంగా ఈనాడు మైనార్టీ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం న్యాయం చేస్తున్నారు, సో బీజేపీని గెలిపించి చూడాలి ఎట్లుంటుందో అభివృద్ధి అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల చూపు తెలంగాణ వైపు. పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇండియా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రతినిధుల సదస్సులో పార్క్ హయాత్ పలువురు పారిశ్రామికవేత్తలతో పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రోత్సహించను కానీ జర విద్యార్థుల భూములు గుంజుకోకుండా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. శ్రీధర్ బాబు గారు ఈనాడు కాలేజీల భూములు, అడవుల భూములు నాశనం చేసి ఈ పారిశ్రామికవేత్తలను పిలవాల్సిన అవసరం లేదు. దానికి సపరేట్ భూములు, ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. ఆ హెచ్సియు భూములు, కాలేజీల భూములు గుంజుకొని అడవిని నాశనం చేసి, చెట్లు నాశనం చేసి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఇతర భూములను కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాకపోతే డెవలప్మెంట్ చేయండి, నిరుద్యోగులకి సహకరించండి, కానీ అడవుల భూములు మాత్రం నాశనం చేయకూడదు, లేకపోతే మనం నాశనం అవుతాం. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన అన్నమలై, తమిళనాడులో చాలా మంది సమర్థులు ఉన్నారని వ్యాఖ్య. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అన్నమలై ప్రకటన చేశారు. మరోసారి తాను అధ్యక్ష పదవి రేసులో ఉండబోనని ప్రకటించారు. అందరితో చర్చించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని అన్నారు. తమిళనాడులో బీజేపీలో చాలా మంది సమర్థులపై నేతలు ఉన్నారని అన్నారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అక్కడ వార్త. ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ ఇచ్చి సత్కరించిన అనుర కుమార్ డిసానాయక్. శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ ను ప్రధాని మోడీ అందుకున్నారు. ఈ దేశ అధ్యక్షుడు అసుర కుమార్ డిసానాయక్ ఆ అవార్డుతో శనివారం మోడీని సన్మానించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ కీలక పాత్ర పోషించినట్లు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. శ్రీలంకలో అత్యున్నత పౌర పురస్కారమైన మిత్ర విభూషణ్ అవార్డును 2008లో ప్రారంభించారన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలు తిరుగుతున్నారు. అన్ని ప్రధానులు, అధ్యక్షులతో కలిసి చర్చించుకొని మిత్రభావంతో ముందుకెళ్ళాలి, అందరం సహకరించుకోవాలి, దేశ భద్రతను మనం కాపాడుకోవాలి, ఒకరికొకరు మనం సహకరించుకోవాలి అన్నట్టుగా కూడా నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఘన స్వాగతం పలుకుతూ మన నరేంద్ర మోడీ గారి విశిష్టను కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాడు అబద్ధాలకు ఆజ్యం, గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం, కావాలనే ఫేక్ వీడియోల సృష్టి, అటవీ జంతువులకు ప్రాణహాని జరిగినట్లు చిత్రీకరణ. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఫేక్ వీడియోలో ఒకసారి నువ్వు పోయి తిరుగుతా తెలుస్తుంది కదా, ఫేక్ వీడియోనా ఆ డూప్ వీడియోనా, మీ మాటలు ఫేక్ మాటల అర్థమవుతుంది. ఈనాడ జింకలు చనిపోతా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలను పెట్టినాయి జింకలాడ చెట్లల్లా. వీటిని క్లీన్ చేస్తున్న కొద్దీ మీకు తెలిసే ఉంటుంది. మీ జేసీబీ డ్రైవర్లను అడుగుర్రి, ఎన్ని జింకలు ఉన్నాయో, ఎన్ని నెమళ్ళు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, ఎన్ని గూళ్ళు చెదిరిపోయినాయో. వాటి బాధ ఖచ్చితంగా ఉసురు దాకుతుంది. ఈనాడు గవర్నమెంట్కి వేచి చూడండి. ఎన్ని పక్షుల గూళ్ళను మీరు చెదరగొట్టిరో, ఎన్ని చెట్లను నాశనం చేసిరో, దానికి ప్రతిఫలంగా మీరు అనుభవించాల్సిందే. మల్కాజ్గిరి సమస్యలు పరిష్కరించండి, మంత్రి శ్రీధర్ బాబును కోరిన ఈటెల. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సమస్యలను పరిష్కరించాలని మంత్రి శ్రీధర్ బాబును భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును ఈటెల రాజేందర్ కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, రోడ్లు సరిగ్గా లేవని, చెరువులు మురికి కుప్పలుగా మారాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్ మెయిలర్లపై దృష్టి సారించాలని కోరారు. చిన్న దేవాలయాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలో తీసుకురావడం పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరానికి 4 వైపులా డంప్ యార్డులు ఉండాలని, చెత్తంతా బాలాజీ నగర్ కు పంపిస్తే అక్కడ ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని శ్రీధర్ బాబును కోరారు. సమస్యల పరిష్కారంపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజ్గిరిలో చాలా ఇష్యూలు ఉన్నాయి. మరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ గారిని ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి
ఖచ్చితంగా మరి ఉన్నటువంటి సమస్యలపైన ఫోకస్ పెట్టాలి ఈటెల రాజేందర్ గారు. ఎప్పటికప్పుడు అక్కడ రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, చెరువులు కానీ అంతా నాశనమైనవి. సో ఖచ్చితంగా వాటి అన్నిటిని కాపాడుకున్నటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈటెల రాజేందర్ గారు ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తారు, ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల పైన ఫోకస్ పెట్టాలి, ఆ సమస్యలను పరిష్కరించాలి ఈటెల రాజేందర్ గారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు బండి సంజయ్ లేఖ. కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించాలంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధి టీటీడీ చేస్తున్న కృషి బేష్ అని మెచ్చుకున్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఏదైతే తిరుపతి దేవస్థానం వాస్తవాన్ని మనం చూసుకోవచ్చు, ఎన్నో దేవాలయాలకి ఫండ్స్ ఇస్తూ ఉంటుంది, కాపాడుకుంటే ధూపదీప నైవేద్యాలు చేయనటువంటి ఆలయాలను కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. సో ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్లో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతాను. నమస్తే.